హలో అందరికి, ఈ రోజు నేను ఉప్మా చేస్తున్నాను. ఇంట్లో అన్ని పనులు చేస్తాను కానీ వంట దగ్గరికి మాత్రం రాను, మా అమ్మే చేస్తారు. ఈ రోజు ఎందుకో నాకు ఉప్మా చేయాలనిపించింది. అమ్మ నేను చేస్తానంటే, నువ్వు వద్దు, నీ ఉప్మా వద్దు, నేను చేసుకుంటానులే అన్నారు. కాదమ్మా, నేను కూడా నేర్చుకోవాలి కదా, నేను చేసిన ఉప్మా ఒకసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతావని చెప్పి బిల్డప్లు ఇచ్చాను. ఇప్పుడు ఈ ఉప్మా సరిగ్గా కుదరాలని చెప్పి కోరుకుంటున్నాను. వంట దగ్గరికి రాను అంటే అస్సలు రానని కాదు, ఆమ్లెట్స్, దోశలు అలాంటివి వేస్తాను. అమ్మ నడవలేరు కాబట్టి వంట చేసేటప్పుడు అవి ఇవి అందిస్తూ ఉంటాను. కానీ మా అమ్మ హెల్ప్ లేకుండా ఎప్పుడు నేను కర్రీస్ కానీ టిఫిన్స్ కానీ చేయలేదు. ఫస్ట్ ఉప్మా చేస్తున్నాను. మా అమ్మ చేసే ప్రాసెస్ ఫాలో అయిపోయి చేసేస్తున్నాను. ఫైనల్ గా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి మా అమ్మకి ఇస్తే మా అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. నాకైతే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. మా అమ్మ సీరియల్లో మునిగిపోయారు. నేనైతే మా అమ్మకి ఇచ్చేసాను. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేస్తున్నారు. హమ్మేషా బాగుందంట. మనం చేసిన దాన్ని ఇలా బాగుంది అంటే ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది కదా. మా అమ్మ చెప్పింది నిజమో కాదో మనం కూడా టేస్ట్ చేసి చూద్దాం రండి. చాలా బాగుంది అని కాదు, మరీ బాగుకుండానే లేదు, పర్లేదు, యావరేజ్ గా ఉంది. ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్, హకునా మటాటా.